ఎఫెసీ 6:12 తీ బైబిల్ త్వరగా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ చూడు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది మనం పోరాడుచున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి. ఇక మనుషులతో కాదురా బాబు మనం ఫైటింగ్ అని. అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా? అసలు ఇది గుర్తుంటుందా? ఒకవేళ జ్ఞాపకంలో వచనం ఉన్నా దాంతో సీరియస్గా తీసుకుంటామా? అక్కడ జరుగుతుంది మోసం. అక్కడ జరుగుతుంది కుట్ర. కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఎవరికి చేస్తున్నాడో, దేని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది. వాడికి మించినటువంటి 1000 కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రువు ఎవరో తెలియచావదు. శత్రువు ఎవరో తెలియచావదండి. ఎందుకు తెలియచావదు? వాడే యుక్తిగా మోసం చేసేసాడు. ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని. నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లుంటుందంటే ఎఫెస్ వ్యవహారం లాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు, మొత్తాన్ని కేకలేస్తున్నారు. ఎవరి కోసం కేకలేయాలి? ఎవరిని? పౌలును బంధించడానికి కేకలేయాలి. కొందరు ఇలాగున, కొందరు అలాగున. నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు? నీ గురి మనుషుల వెనక ఆటాడుతున్న దయ్యాలా? నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావనుకో లెగుస్తాయి అవతల. ఎందుకంటే మనం నమ్మినవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. పట 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 లెగుస్తాయి తెలుసా నువ్వు గురి పెట్టావంటే. అందుకే ఆ గురిలోనికి నిన్ను రానియకుండా చేస్తాడు వాడు. అసలు పాయింట్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మోకాళ్ళు వేసి కూడా కంప్లైంట్ చేస్తావు. ఏమని చేస్తావు తెలుసా? ఈ లోక చట్టంలో ఏ కేసు పెడతావో దేవుడి ముందుకు పోయి కూడా అదే కేసు పెడతావు. అల్లాడిస్తున్నాడు ప్రభా, తాగుబోతాడు ప్రభా, తాగి ఏం కొట్టినా కొడుతున్నాడు. అయ్యా ఈ గాయాలు చూడు వేసు ప్రభా, అయ్యా తండ్రి స్తోత్రం. ఎవడు కొట్టినాడు కానీ వాడిని అట్లా తయారు చేసింది ఎవరు? ఎప్పుడన్నా మోకాళ్ళని అడిగా, నా భర్త మంచివాడే, నా కుమారుడు మంచివాడే, కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి, నా మీద అంత క్రౌర్యాన్ని అవినూరిపోస్తున్నాయి తండ్రి, వాటిని బంధించమని అడిగావు ఎప్పుడన్నా? అసలు గుర్తుంటుందా నీకు? అసలు ఈ సంగతి గుర్తుంటుందా? ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు నా భార్య ఇలా చేస్తుందయ్యా, నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో, కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి, నా పిల్లలు అంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటి శక్తి నిర్వీర్యమైపోవాలి నాయన. నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే గదులుతున్నాయి దేవా. నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా కృంగదీయటానికి అవి పనిచేస్తున్నాయి తండ్రి, వాటిని బంధించు, వాటి శక్తి నాశనం అవ్వాలి. నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడటం వెనక వాటి హస్తం ఉంది. నీకు తెలియచావదు. నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారి గారు నీకు ఇలేదని వాడిని తిడుతుంటావు. వాడు అట్లా వాడిట్లా, ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు, ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నువ్వు అంటావు. ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక దెయ్యం ఉంది. వాడు కదా, వాడికి నీకేం శత్రుత్వం? కానీ నువ్వంటే పడనోడు ఒకడు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు. నిన్ను మానసికంగా కృంగదీయటానికి కుట్ర పనిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలియదు నీకు. నువ్వు ఏ కాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు. కానీ వాళ్ళని ఆడించే తోలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకో, దురాత్మను అసలు పట్టించుకో.
ఇప్పుడు చెప్పండి, మంది తారుమారు కదా, అది బాబేలు తంతు కదా మంది. మరి ఆయవారం చేది హే వాళ్ళు తిక్కలల్లా, మరి నువ్వా వాళ్ళు తిక్కలల్లా, నువ్వు ఎఫ్ఎస్ వాళ్ళు తిక్కలవాళ్ళు, మరి నువ్వు, మరి నేను. చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని చోట్ల రాయించాడండి దేవుడు, ఆయన మాటలు అబద్ధాలా? ప్రతి విషయమును గూర్చి ప్రార్థనే చెయ్యన్నాడు.